You want me only to కార్డియన్ కోర్సుకో. అండి, నేను డాక్టర్ కే సాకేత్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ అట్ మెడికవర్ హాస్పిటల్స్. సో ఈరోజు వీల్ డిస్కస్ ఆన్ అ కేస్, ఇంట్రెస్టింగ్ కేస్ విచ్ వీ డన్ రీసెంట్లీ. ఈ పేషెంట్ ఇస్ అరౌండ్ 65-year-old male. He got admitted with us with ఎపిసోడ్స్ ఆఫ్ బ్రెతము, కాళ్ళ వాపులు వీటితో వచ్చారు. సో చెక్ చేస్తే హార్ట్ పంపింగ్ కూడా తక్కువ ఉండింది. అండ్ వీళ్ళకి బయట కార్డియాక్ ట్రాన్స్ప్లాంట్, అంటే దే కేమ్ ఫ్రమ్ అ పెరిఫెరీ రిమోట్ ప్లేస్, బీహార్ నుంచి వచ్చారు. సో వాళ్ళకి అక్కడ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అని చెప్పారు. సో మనం ఇక్కడికి వచ్చాక ఎవాల్యుయేట్ చేస్తే హార్ట్ పంపింగ్ అన్నది లిటరలీ ఇట్ ఈస్ ఓన్లీ 25-30%. నార్మల్ హార్ట్ పంపింగ్ అన్నది 60% ఉండాలి. సో ఈ పేషెంట్కి ఇట్ ఈస్ ఓన్లీ 25-30%, 25%. సో చెక్ చేస్తే ఈ కాళ్ళ వాపులు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, పడుకుంటే ఆయాసం, ఇవన్నీ ఎవాల్యుయేషన్ తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే ఈ హార్ట్ ఫెయిల్యూర్ వల్ల ఇవన్నీ అవుతున్నాయి. సో ఈ సిమ్టమ్స్ ఆయనకి ఆల్మోస్ట్ 2-3 months నుంచి ఉంది. చెక్ చేస్తే ఏముండిందంటే ఒక వాల్వ్ అన్నది సరిగ్గా ఓపెన్ అవ్వట్లేదు. హార్ట్లో 4 valves ఉంటాయి. సో దాంట్లో అయోటిక్ వాల్వ్ అనేది అన్నిటికంటే ఇంపార్టెంట్ వాల్వ్. సో ఈ వాల్వ్ అన్నది సరిగ్గా ఓపెన్ అవ్వట్లేదు. ఓపెన్ అవ్వకపోవడం చేత నార్మల్లీ హార్ట్ పంపింగ్ అన్నది 60 ఉండాల్సింది కాస్త 30 అయింది. దెర్ ఈజ్ లాట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ ద హార్ట్. అండ్ దానివల్ల లంగ్స్లో ఫ్లూయిడ్ నిండి వాటర్ చేరి రికరెంట్ ఎపిసోడ్స్ ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్ ఇవి వస్తున్నాయి. హార్ట్ ఫెయిల్యూర్ సింప్టమ్స్ ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి. సో ఈ సివియర్ అయోటిక్ స్టెనోసిస్ అంటాం మా భాషలో దీన్ని. సో దీనికి ట్రీట్మెంట్ కొంచెం ఇలా హార్ట్ పంపింగ్ తక్కువ ఉన్నప్పుడు అయోటిక్ వాల్ రిప్లేస్మెంట్ చేయాలి. ఈ అయోటిక్ వాల్ రిప్లేస్మెంట్ అనేది చాలా రిస్కీ ప్రొసీజర్. ఎస్పెషల్లీ ఇలా హార్ట్ పంపింగ్ చాలా తక్కువ ఉన్నప్పుడు, 25-30% హార్ట్ పంపింగ్ ఉన్నప్పుడు అయోటిక్ వాల్ రిప్లేస్మెంట్ అనేది చాలా రిస్కీ ప్రొసీజర్. సో అది సర్జన్ మేము కూర్చొని వీ హ్యావ్ డిస్కస్డ్ విత్ ద రిలేటివ్ అండ్ దే వర్ ఓకే విత్ దిస్ థింగ్ రిస్క్. ఇది ఫర్దర్గా ఎలా అన్నది సర్జన్ చెప్తారు.